స్టేట్ ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు మాత్రం ఈవీఎంలు సొక్కంగా పనిచేసినాయి. అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈవీఎంలు హ్యాక్ అవుతాయి. మీ అయ్యా జాగిరి మాట్లాడడానికి. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఓట్లు వేయకుర్రి, ఎంజాయ్ చేయరు, మంచిగా వండుకుర్రి. సగం దరిద్రం పోతుంది దేశానికి. మీ అసంటూ ఓటేస్తేనే సగం దరిద్రం పట్టుకుంటుంది దేశానికి. ఓట్లు వేయకుర్రి, మీరు ఇంట్లో వండుకోర్రి. మీకు ఎట్లనైనా నమ్మకం లేదు కదా ఈవీఎంల మీద, సో ఓట్లు వేయకుర్రి. చక్కర్ నడుస్తుంది బాగా యూట్యూబ్లో. ఎవ్రీ థర్డ్ వీడియో దీని మీద మాట్లాడుతున్నారు. ప్రతి యూట్యూబర్ మాట్లాడుతున్నాడు. వెదర్ ఇట్ మే బీ నేషనల్ మీడియా ఆర్ టు దట్ మ్యాటర్ మన రీజనల్ తెలుగు ఉండొచ్చు, లేకపోతే ఐ బిట్ అండర్స్టాండ్ సమ్ పార్ట్ ఆఫ్ కొంచెం కన్నడ అర్థమవుతుంది కాబట్టి. సో ఈ వీడియో బాగా ధ్రువరాటి డిక్టేటర్షిప్ అనేది అయితే మోదీ గారిని డిక్టేటర్ అని చెప్పి నడిపించింది కదా. సో దీని మీద మళ్ళొకసారి మాట్లాడాలని అనిపించింది. ఆ ధ్రువుద్దీన్ గారికి మెసేజ్ ఇస్తూ ఇక్కడ ఓ లిల్లీ ఉన్నది కదా మన తెలంగాణ లిల్లీ, ఆ తెలంగాణ లిల్లీకి కూడా సమాధానం ఇస్తున్నా. మళ్ళీ ఆ ధ్రువరాటిని కానీ ఎవరైతే ప్రోత్సహిస్తారో ఆ లిల్లీకి కూడా సమాధానం ఇస్తున్నా. సో ధ్రువుద్దీన్ అని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే 2014లో కూడా ఒక నినాదం స్టార్ట్ చేసిండ్రు. ఏందనంటే మోడీ ఈజ్ ఎ మాస్ మర్డరర్ అని చెప్పి ఒక సీఎం మాట్లాడిండు. ఈజ్ నన్ లెస్ దాన్ ది సిద్ధరామయ్య, ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. 2014లో మోదీ ఈజ్ ఎ మాస్ మర్డరర్ అని చెప్పి షురూ చేసి సిద్ధరామయ్య ఒక క్యాంపెయిన్ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఏడుదాకా తీసుకుపోయినరు అని అంటే వెరీ సీరియస్ అలిగేషన్స్ రేజ్ చేసిండ్రు మోదీ మీద. మాస్ మర్డరర్ అని, లిటరలీ ఒక ఆయన చేతికి రక్తం అంటుకొని ఉన్నదని, ఆయనని ఇంటర్నేషనల్ కోర్ట్సే మన కోర్ట్సే కాదు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా దూషి లెక్క డిక్లేర్ చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని, ఆయనకు ఒక లైఫ్ సెంటెన్స్ ఇవ్వాలని. అగర్ 2014లో మోదీని ఇట్లా క్యాండిడేట్గా డిక్లేర్ చేసి మనం ముంగటికి తీసుకొని పోతే భారతదేశంలో ముస్లింలు అననే మనుషులు ఉండరని, వాళ్ళందరూ పెరిష్ అయిపోతారనని, ఆయన గెలిస్తే ముస్లిం అనే మాటనే భారతదేశంలో ఉండదని, మైనారిటీలు అందరూ పెరిష్ అయిపోతారని. ఆడికి ఆగిందా అనంటే ఆడికి ఆగలే. మళ్ళా ధ్రువుద్దీన్ గాంధీ ఈ మొన్న స్టార్ట్ అయింది. ఇది మీకు యాద్ చేపిస్తున్నా. అవార్డు వాప్సీ గ్యాంగ్ షురూ అయింది. తర్వాత గాయ్ గత్తర చేసిండ్రు. ఏడుదాకా వెళ్ళిపోయారు అని అంటే ఆదిత్య చక్రవర్తి అనేటోడు కూడా ఒక మాట మాట్లాడిండు. నరేంద్ర మోడీ ఎ మ్యాన్ విత్ అ మసాకర్ ఆన్ హిజ్ హ్యాండ్స్ ఈజ్ నాట్ ఎ రీజనబుల్ చాయిస్ ఫర్ ఇండియా అని చెప్పి ఆదిత్య చక్రవర్తి అంటాడు. ఇది మనం కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసుకొని, మనకు టైం కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే 2019లో కూడా అపోజిషన్ పర్సెప్షన్ ఇంప్రూవ్ అయింది. ఏందని అంటే మాస్ మర్డరర్ జెనోసైడ్ నుంచి స్కామ్ అవినీతి అని చెప్పి లొల్లి చేసిర్రు. లొల్లి ఎట్లా తీసుకొచ్చిండ్రు? బిగ్గెస్ట్ స్కామ్ అయిపోయింది. అసలు ఏడికాడికి భారతదేశంలో ఒక పెద్ద అవినీతి అయిపోయింది. ఈ అవినీతి ఏడుదాకా వెళ్ళిపోయింది అని అంటే ఇంత పెద్ద ఘోటాలా ఎప్పుడు కాలే అని చెప్పి షురూ చేసి మళ్ళీ అది వచ్చి ఏడాగింది ఈ మ్యాటర్ మొత్తం అని అంటే కరప్షన్ దగ్గర ఆగింది. కరప్షన్ దగ్గర ఏమాగింది ఫ్రెండ్స్? రాఫేల్ డీల్ దగ్గర ఆగింది. రాఫేల్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది మోడీ గవర్నమెంట్. ఫ్రెంచ్ కంపెనీ భారతీయ జనతా పార్టీకి ఎనలేని క్విడ్ ప్రోకో ఆర్ టు దట్ మ్యాటర్ ఏదో ఒక ఫేవర్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపించింది. చౌకీదార్ చోర్ హే అని చెప్పి షురూ చేసిర్రు 2019కి వచ్చేసరికి. ఇదే చౌకీదార్ చోర్ హే అన్న నినాదం మళ్ళీ ప్రూవ్ చేయండి రాబోయ్ అని చెప్పి పోతే ఇలా పూల్వాలా చాచా మునిమన్మడు రాహుల్ గాంధీ ఆఖరికి పబ్లిక్లకు వచ్చి అపాలజీ చెప్పాల్సి వచ్చిన రోజు వచ్చింది. ఎస్, హీ హ్యాస్ టు అపాలజైజ్. హీ హ్యాడ్ అపాలజైజ్డ్ ఈవెన్. మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినందుకు, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నందుకు, వితౌట్ ఎవిడెన్స్ అట్టరెన్సెస్ మార్కెట్లో మాట్లాడుతున్నందుకు, ఆర్ టు దట్ మ్యాటర్ సొసైటీలో మాట్లాడుతున్నందుకు ఆయనకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కోర్టులు చివాట్లు పెడితే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వీడికి ఆగిందా? వీడికి ఆగలే. తర్వాత ఏమైందో చూడరు మీరు. 2024లో ఈ ధ్రువుద్దీన్ గాడు వచ్చిండు. 2024లో ఈ ధ్రువుద్దీన్ గాడు వచ్చి ఏమంటాడు? డిక్టేటర్ అని అంటాడు. మళ్ళీ ఆ డిక్టేటర్కి ఏదైనా ఎవిడెన్స్లు ఇస్తారా? మళ్ళా మాట్లాడరు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏందని అంటే ఆపోజిషన్కి ఇవాళ యాక్చువల్ ఒక
ముద్దా మీద మాట్లాడే నైతిక విలువ హక్కు పోగొట్టుకురు. వాళ్ళకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నది తెలుస్తలేదు. ఎక్కడ చూస్తే వాళ్ళకి అభివృద్ధి, ఎక్కడ చూస్తే అక్కడ సంక్షేమం, ప్రజలు మోదీ 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 అని విలువడం. కాంగ్రెస్ అధికార ప్రెస్ రిపోర్టర్ మన రాజదీప్ సర్దేశాయి కూడా ఎక్కడైనా పోయి మాట్లాడుతున్నప్పుడు మోదీ మోదీ అన్న స్లోగన్లు వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళకు ఎక్కడ లేక వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే డిక్టేటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. చిత్రగుప్త్కి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకునే అధికారం ఉన్నది. గిరీష్ దారామోని యాజ్ ఎ రెస్పెక్టెడ్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నాకు కూడా నా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు నాకు ఉన్నది కాబట్టి చెప్తున్నా. స్టిల్ వీ वोट ఫర్ మోదీ అని అంటుంది దేశం. బికాస్ అగర్ डिक्टेटर है, अगर तानेशाह के जैसा राजनीति कर रहा है तो फिर भी देश और एक बार మోదీ సర్కార్. ఈడికి ఆగుతుందా? ఆగదు. చిత్రగుప్త్ ముందే పసిగట్టి మీ ముంగటికి కొన్ని విషయాలు తీసుకొచ్చేసింది. ఈవీఎంల లొల్లి గాయ గత్తెర చేస్తున్నారు. ఈవీఎంలా హ్యాక్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈవీఎంలలో లొల్లి అవుతున్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చిత్రగుప్త్కి వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంది కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు మీరు 2014లో మాస్ మర్డరర్ అన్నారు, 2019లో స్కామ్ అని అన్నారు, మళ్ళీ చౌకీదార్ చోర్ అని అన్నారు, దాని తర్వాత ఇప్పుడు డిక్టేటర్ అని అంటున్నారు. బట్ ఇన్ ఆల్ ది 3 cases or 4 cases you have never given an evidence. कभी भी प्रमाण प्रस्तुत किया नहीं गया. సో చిత్రగుప్త్ ఏమని అంటారంటే ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంల మీద పడి ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు, ఈవీఎంలు అది చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసేసి మనం బ్యాలెట్లకు వెళ్ళిపోవాలా, నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద వెపన్ అయిపోయింది, దీన్ని పట్టుకొని ఎలక్షన్ గెలుస్తున్నాడు, మనం బ్యాలెట్లకు వెళ్ళిపోవాలా. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ప్రశాంత్ భూషణ్ అడ్వకేట్కి. మాకు తెలుసు బ్యాలెట్లలో నువ్వు ఏం చేస్తావో, వెనకటికి మేము చూసినాం దేశంలలో, మాకు తెలుసు, మాకంటూ కొన్ని అంచనాలు ఉన్నాయి, నోరు మూసుకో ఇంట్లో వండుకోపో అని చెప్పి ప్రశాంత్ భూషణ్కి చెప్పారు. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వీళ్ళందరికీ, అరే మీరు ఓటు వేయకుర్రు కదరా బాయ్, ఎట్లనైనా ఈవీఎంలు హ్యాక్ అవుతాయి కదా, అంతే కదా, మీరు ఈవీఎంలు హ్యాక్ అవుతాయి అని చెప్తున్నప్పుడు మీరు ఓట్లు వేయకుర్రు. మళ్ళా మంచిగా కమ్మగా పుల్లగా తిని, తినేటోడు తిని కమ్మగా పుల్లగా తిని మంచిగా సినిమాలు చూసి కాలు మీద కాలేసుకొని ఏ దేశ్ కుచ్ బదల్నా వాలా నయ్యే, హమ్ హైసీచ్ रहेंगे, ఏ ఈవీఎం హ్యాక్ हो गया అని చెప్పి ఓట్లు వేయకుర్రి. ఎస్పెషల్లీ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా ఈవీఎంలు హ్యాక్ అవుతాయని, వాళ్ళు ఓట్లు వేయకుర్రి. కర్ణాటక ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంని గెలిపించుకొని ఈవీఎంలు హ్యాక్ అవుతాయని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా ఓటు వేయకుర్రి. డిఎంకే మీ ప్రభుత్వం గెలిచినప్పుడు ఈవీఎంలు మంచిగా పనిచేస్తాయి ఈ 3 రాష్ట్రాలల్లో, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి రాగానే ఈవీఎంలు హ్యాక్ అవుతాయి. మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని కమ్మగా పుల్లగా తిని ఆ రోజు ఎలక్షన్ రోజు పండుకొర్రి. మన వెస్ట్ బెంగాల్ దాయన్ ఏదైతే స్టేట్ ఉంది కదా, ఆడ కూడా మీ స్టేట్ ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు మాత్రం ఈవీఎంలు సొక్కంగా పనిచేసినాయి. అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈవీఎంలు హ్యాక్ అవుతాయి మీ అయ్యా జాగిరి మాట్లాడడానికి. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఓట్లు వేయకుర్రి, ఎంజాయ్ చేయరు, మంచిగా వండుకోర్రి, సగం దరిద్రం పోతుంది దేశానికి. మీ అసంటూ ఓటేస్తేనే సగం దరిద్రం పట్టుకుంటుంది దేశానికి. ఓట్లు వేయకుర్రి, మీరు ఇంట్లో వండుకోర్రి. మీకు ఎట్లనైనా నమ్మకం లేదు కదా ఈవీఎంల మీద, సో ఓట్లు వేయకుర్రి. మంచిగా ఆ రోజు కమ్మగా పుల్లగా ధ్రువుద్దీన్ గాని వీడియోలు పెట్టుకొని ముసల్లం చేసుకొని ఇంట్లల్లా కూర్చోండి. వాట్ ఐ మీన్ టు సే ఈస్ ముసల్లం నెవర్ టేస్ట్ well always.